టిన్నిటస్. చాలా మంది ఏందంటే దీనికి ఇంగ్లీష్‌లో మందు లేదని. కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారు, ఈ ఈ ఇన్నర్ ఇయర్ చెవు లోపల మిడిల్ ఇయర్ లోపల ఇన్నర్ ఇయర్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అలాంటి వాళ్ళకు ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తుంటారు. కానీ ఆ టిన్నిటస్‌కి ఏందంటే మనము ఎన్ని రకాల మందులు వాడినా ఇంగ్లీష్‌లో వ్యాధికి మందు లేదు. ఆ డిసీజ్ క్యూర్ అవ్వదు. కానీ మన దగ్గరకొచ్చిన కేసెస్‌లలో మనకొక ఇప్పటికి మనం ఒక 20, 25 కేసులు చూసామండి. ఈ జస్ట్ ఒక 1 ఇయర్‌లోనే. అందులో మినిమమ్ 75-80% సక్సెస్ ఉందండి టిన్నిటస్. వాళ్ళు అనేక రకాల మందులు వాడారు. అనేక రకాల టెస్టులు చేయించారు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ తిరిగారు పాపం. ఆ సౌండ్స్ భరించలేక. ఎన్ని రకాల ఇయర్ డ్రాప్స్, యాంటీబయాటిక్స్ అన్నీ వాడారు. ఎక్కడ తగ్గలేదు. అంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి కొన్ని రకాల ఆలోచనలను బట్టి, కొన్ని రకాల యాంగ్జైటీస్‌ని బట్టి, టెన్షన్, స్ట్రెస్‌ని బట్టి గూడా ఈ టిన్నిటస్ ప్రాబ్లమ్ అనేది బయటపడే అవకాశాలుంటాయి.